ఇప్పుడు ఏం తయారు చేస్తున్నా భయ్యా? అయితే వడ చేస్తున్నా, ఆలు వడ అంటారు దీనికి. ఇది శనగపిండి, ఇది శనగపిండిలో ఆలు వడ వేయాలి. ఆలు వడని డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, దీని ప్రైస్ ఎంత బ్రో? అదే వడాపావులో వస్తుంది. వడాపావులో మిక్స్ చేస్తారా? వడాపావు ఇది అయితే ఇది ఓన్లీ వడ ఉంది, అయితే అక్కడ ఉంటుంది. ఇది ఆलू मसाला. आलू मसाला क्या क्या आइटम्स डाले हैं इसमें? కారం, ఉప్పు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఆలు పేస్ట్, కరివేపాకు. ఓకే, మొత్తం మీకేసి ఒక ముద్దలాగా చేస్తాం. ఇలా చేసుకోవాలా? షేప్ ఎట్లా చేసుకోవాలి? షేప్ అనే ఇష్టమా? మన ఇష్టం కాదు. వడాపావ్, పావ్ బజీ, మిసల్ పావ్. ఓకే, అంటే ఇక పొద్దున అంటే అటుకులు దొరుకుతాయి. మార్నింగ్ అటుకులు దొరికితే ఈవినింగ్ మాత్రం వడాపావ్, పావ్ బజీ. ప్రైజెస్ బోలో భయ్యా? ప్రైజెస్ వడాపావ్ అయితే 30 రూపీస్. ఓకే, ఇది బటర్ వడాపావ్ అయితే 30 రూపీస్. ఓకే, నార్మల్ వడాపావ్ అయితే 25 రూపీస్. ఓకే, ఇది పావ్ భాజీ అయితే 60 రూపీస్. బటర్ పావ్ భాజీ అయితే 70 రూపీస్. ఓకే, ఇది మిసల్ పావ్ అయితే 60 రూపీస్. కచ్చి దాబిలి అయితే 30 రూపీస్. ఇంకేమో పోహా అయితే 25 రూపీస్. సాబ్దానా కిచడీ అయితే 30 రూపీస్. ఈ పోహా, సాబుదానా కిచడీ మార్నింగ్ టైంలో అవైలబుల్గా ఉంటాయా? మార్నింగ్ టైం. ఈ పావ్ బజీ రిమైనింగ్ ఏమో ఈవినింగ్ టైంలోనా? మధ్యాహ్నం చేస్తారు. ఓకే, టైమింగ్స్ ఏంటి బ్రో? మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు. 12 వరకు ఉంటుంది. ఓకే, పావ్ బజీ అయితే ఈవినింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి 12 అయితే 1 నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం 8-9 వరకు. అడ్రస్ ఎక్కడ బ్రో? అమీర్పేట ఏషియన్ మాల్ దగ్గర, ఎదురుగా ఆపోజిట్లో HDFC బ్యాంక్ ఉంది. ఇలా సీదా వెళ్తే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వస్తుందా? బల్కంపేట రూట్. ఫస్ట్ అయితే మా డాడీ ఉంటుంది, ఇప్పుడు మేము ఉంటున్నాం. ఓకే, స్టార్ట్ ప్రాపర్ ఎక్కడ? మహారాష్ట్ర కర్ణాటక బార్డర్. అంటే స్టూడెంట్ ఎక్కువ వస్తుంది. సెకండ్ నెంబర్లో అయితే మార్వాడీస్ వస్తుంది. ఓకే, మార్నింగ్ టైం రష్గా ఉంటుందా? ఈవినింగ్ పావ్ బజీ టైంలో రష్గా ఉంటుంది మీ దగ్గర? ఇది మార్నింగ్ టైంలో కూడా రష్ ఉంటుంది, సాయంత్రం టైంలో కూడా కొంచెం రష్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం తయారు చేస్తున్నా భయ్యా? ఇక అయితే వడ చేస్తున్నా, ఆలు వడ అంటారు దీనికి. ఆలు వడ చేస్తున్నారు. ఇది శనగపిండి, ఇది శనగపిండిలో ఆలు వడ వేయాలి. ఆలు వడని డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, దీని ప్రైస్ ఎంత బ్రో? అదే వడాపావులో వస్తుంది. వడాపావులో మిక్స్ చేస్తారా? వడాపావు ఇది అయితే ఇది ఓన్లీ వడ ఉంది, అయితే అక్కడ ఉంటుంది. ఏముండకూడదు కదా. ఇది గ్రీన్ చట్నీయా? ఇది పల్లీ చట్నీ మహారాష్ట్రలో ఫేమస్ ఉంటుంది. ఇదేంటి? ఇది పల్లీ చట్నీ. పల్లీ చట్నీ మహారాష్ట్రలో ఫేమస్. ఓకే, ఇది కట్టమిట్ట. ఓకే, ఇది మిరపకాయ, ఆనియన్స్. ఓకే, ఎక్కువ అయితే వడాపావ్ తింటారు, పొద్దున అయితే ఎక్కువ పోహా తింటారు. ఈవినింగ్ టైంలో వడాపావ్, మార్నింగ్ అయితే పోహా. ఎక్కువ వెళ్తా మీ దగ్గర? వడాపావ్, దాబిలి, ఇంకా లాస్ట్ అయితే పావ్ భాజీ. ఓకే, ఇది గ్రీన్ చట్నీ. ఓకే, ఇది స్వీటు కట్టమిఠా స్వీటు. ఆలు మసాలా. ఓకే, దీని ఐటెం పేరేంటి? కచ్చి దాబిలి అంటారు. కచ్చి దాబిలి. ఓకే, దీని ప్రైస్ 30 రూపీస్. అది డాల్డానా, గీనా? ఇది అమూల్ బటర్. 30 రూపీస్ తీసుకుంటున్నాం కదా, చేయాలి కదా. లైట్గా ఫ్రై చేసి ఇస్తారా?
ఇదేంటి బ్రో? జీరో సేవ్ అంటారు దీన్ని. జీరో సేవ్ అంటే ఇది మిక్చర్ కదా? మిక్చర్ లెక్కనే ఉంటుంది. ఓకే, సన్నకార పూస అంటారు. వడాపావ్ తయారు చేస్తున్నాం. మహారాష్ట్రలో అయితే ఉల్టా వడాపావ్ అని అంటారు. మహారాష్ట్రలో అయితే ఉల్టా వడాపావ్ అంటారు. ఇప్పుడు అది తయారు చేస్తున్నాం. ఓకే, స్టార్ట్. ఫస్ట్ అయితే బన్ తీసుకోవాలి. ఓకే, బన్ తీసుకొని బన్ లోపల ఇది మసాలా పెట్టాలి. ఆలు మసాలా లోపల అదే బ్రెడ్లో అది పెట్టుకోవాలి, బన్లో. బన్లో పెట్టుకోవాలి. ఓకే, దీని ప్రైస్ ఎంత బ్రో? దీని ప్రైస్ 30 రూపీస్. 30 రూపీస్. ఎవరైనా డిమాండ్ చేస్తే చేసిస్తాం. ఎవరైనా డిమాండ్ ప్రకారంగా చేస్తారు ఈ ఐటమ్ మాత్రం. ఈ ఐటమ్ అయితే అంతే. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ స్టఫ్ ఏదైతే పెట్టుకున్నారో దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలా? ఈ పిండిలో ముంచుకొని. ఓకే, బాగా కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. అలా రెడ్గా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు ఆ ఫ్రై చేసుకునే దాన్ని కట్ చేసుకొని దాంట్లో స్వీట్ చట్నీ అంటే కస్టమర్ ఏదేదో డిమాండ్ చేస్తారు. ఓకే, స్వీట్ అయితే స్వీట్, హాట్ అయితే హాట్. అన్ని మిక్స్ అంటే అన్ని మిక్స్ చేసి. ఓకే, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ రెడీ అయిపోయిందా?